జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. రాత్రి 7:30కు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది. ఇందుకోసం వేదికపై కళ్లు చెదిరే ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ వేదిక నుంచి అందిస్తారు. రేపు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరగబోయే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అది పూర్తిగా చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం నుంచి అంటే 3 గంటల తర్వాత సభ స్టార్ట్ అవుతుంది. అయితే రాత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించే స్టేజ్ మీద పూర్తిగా ఏర్పాట్లు జరిగింది. చూడొచ్చు మనం, ఒక పక్కన పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం, మరో పక్కన జనసేనకు సంబంధించిన స్టార్ సింబల్ని కూడా ఉంచారు స్క్రీన్ పైన. ఇదే విధంగా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ప్రసంగించేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఉండబోతుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా గ్యాలరీస్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భించుకుని పూర్తిగా రేపటికి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్పుకోవాలి. లైటింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిపుణుల పర్యవేక్షణలో, అంటే స్టేజ్కి సంబంధించిందంతా కూడా అమెరికాకి సంబంధించిన ఒక నిపుణుల ద్వారా కూడా పూర్తిగా ఇప్పటికే అరేంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెనక ఉండే గ్యాలరీస్ని కూడా చూడొచ్చు మనం. ఒకసారి స్క్రీన్ మీద చూసినట్లయితే పూర్తిగా ఫెడ్ లైట్లతోటి ఎక్కడా కూడా రాత్రి అనే ఇది లేకుండా, ఎక్కడా కూడా చీకటి లేకుండా పూర్తిగా ప్రతి ఒక్కరికి క్లియర్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇదంతా లేడీస్ గ్యాలరీ మనం చూస్తుందంటే కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే 1, 2, 3 గ్యాలరీలు కూడా పూర్తిగా వివిఐపి, విఐపి, విఐపి1, విఐపి2 అలాగా లేడీస్ గ్యాలరీస్ అయితే ఇదంతా కూడా చూసుకోవచ్చు. అటుపక్కకి స్టేజ్కి రైట్ సైడ్గా జనరల్ గ్యాలరీస్ ఉన్నాయి. అలాగే పూర్తిగా 7 గ్యాలరీస్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా ఫెడ్ లైట్ల నడుమ కూడా జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా 7:30 గంటల సమయంలో ఉంటుంది. పూర్తిగా 7:30 నుంచి 8 మధ్యలోపే పవన్ కళ్యాణ్ ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా సుమారుగా గంట సేపు ప్రసంగిస్తారని సమాచారం కూడా అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటనలు చేస్తారు, పార్టీకి సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, పార్టీ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది అనేది మాత్రం రేపు పవన్ ప్రసంగం తర్వాతే తెలుస్తుందంటూ కూడా ఇప్పటికే నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూడొచ్చు స్టేజ్ మీద, స్టేజ్కి సంబంధించి వెనక బ్యాక్గ్రౌండ్ పూర్తిగా రెడ్ అండ్ వైట్ కలర్స్ తోటి జనసేన పార్టీ సింబల్స్ తోటి చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. చూడొచ్చు మధ్యలో జనసేన వచ్చింది, అటు ఇటు పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఇటు స్క్రోల్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా జనసేన జెండా రెపరెపలాడుతుంది. అయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ గ్రాఫిక్స్ కూడా అత్యంత అద్భుతంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే జనసేన నేతలందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు రాబోయే జనం కూడా కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, చాలా మంది ఎక్కువ స్థాయిలో వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. ఎందుకంటే ఇది విజయోత్సవ సభగా చేసుకుంటున్నాం కాబట్టి సుమారుగా 7 లక్షల నుంచి 10 లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్.